ఏమైంది అసలు మీ ఊరికి పోలీసులు వచ్చిరా? వచ్చినారు. ఏమన్నారు పోలీసులు వచ్చి? వచ్చి ఏమన్నారు లేదు, వచ్చినారు. మున్నేమా డోర్ తీయన్నారు. డోర్ తీసింది భయంతో. తీస్తే లోపల 5 మంది లోపల పోయినారు. 5 మంది పోలీసులు బాగా నిలబడి బయట నిలబడితే పిల్లగాంది వయసు అడిగితే 16 సార్లు చెప్పినారు. ఇక పిల్లగాని ఇంగ్లీష్లో ఏం చెప్పినారు, 25 నా వయసు అని చెప్పిన. నడు అన్నీ చెప్పలేరు. అమ్మకు ఇట్లా చేసుకొని అమ్మాయినా మా యారలకు ఇట్లా ఏమన్నా చేసి లోపల ఇట్లా ఏమో చేసినారంట. ఏం చేసిరు? ఏమో చేసిన లోపడేసి తాళం వేసిరా? ఏం చేసిరు? తాళం చేయలేరు. అమ్మకు బాగానే చేసినారు. బలవంతకారం చేసినారు. అమ్మాయిని బలవంతం పోలీసులేనా? పోలీసే 1 వరకు వచ్చినారు. అమ్మకు ఇంత బలవంతకారం చేసి దాన్ని కొట్టుకుపోయినారు. మాకు కూడా మా యారల ఇంట్లో కూడా 10 పోలీసులు వచ్చి అంత బీరో చూస్తున్నారంట. మొగల్ని ఆడికి ఏం చూస్తారు? అమ్మకు మొగలు లేదు. మా మొగడు చచ్చిపోయినా అమ్మ మొగడు చచ్చిపోయి అమ్మకు ఎందుకు బలంతో చేసి లోపల కింద వేసి దుబ్బాలి? ఎందుకు ఇట్లా ఇది చేయాలి? మాకు ఇంత ఎమ్మెల్యే చెప్పినారా ఇట్లా చేయని? ఎమ్మెల్యే చెప్పినారా? ఎమ్మెల్యే ఎందుకు చెప్తాడు కానీ ఈ పోలీసు వాళ్ళ డ్యూటీ కదా, పట్టుకపోవాలి. కానీ ఇట్లా చేస్తారా? తప్పు, 100% తప్పు. వచ్చినావు నువ్వు తప్పు చేసిన వాళ్ళను, మొగోళ్ళని పట్టుకోవేది ఉంటే పట్టుకోవాలి, లేడీస్ ఉంటే లేడీస్లను, లేడీ కానిస్టేబుల్ అని తీసుకొచ్చి పట్టుకోవాలి. ఆడవాళ్ళ మీద చేసుడు మాత్రం 100% తప్పు. కానీ కోపరాలో వేసినారా అమ్మకు? కోపరాలు అంటే ఈ సందులా ఒక కాలుకి ఈ మొక్కలు లేదా దానికి ఇరిగిపోయింది. ఆమె ఇట్లా 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 నడుస్తుంది. ఓసిది ఉంది, 2 కొడుకులు. అంటే దానికి కొబ్బరిలో తీసుకుపోయి యా జైల్లో తీసుకుపోతారు. ఆ జైల్లో కోరట్లో పోయి కూడా చెప్తుంది అంట. చెప్పేందుకు రెడీగా ఉన్నది. రెడీగా ఉన్నాం. ఆమెను ముట్టుకున్నారు. ఆమె వాళ్ళు ఏం చేసారో అది చెప్పడానికి రెడీగా ఉన్నారు. మేము కూడా ఇడిసేనికి పోతే ఇక్కడ అందరా ఇట్లా అంటున్నాడు పోలీసులు. ఒక్కటికి వచ్చి మీకు డ్యూటీ ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు ఈ టైంకు రావాలి మీరు. రాత్రి 1 గంటలకు వచ్చారా? 1 గంటలకు వచ్చి మాకు ఇంత లైట్ అంత కరెంట్ బంద్ చేసి. ఏం పేరు ఆమె పేరు? ఏం పేరు? మున్యమ్మ. దాని కొడుకు పిల్లగాని పేరు రామదాస్. రామదాస్ పట్టుకోపోయారా? కొట్టలేడు, ఏం చేయలేడు, ఇంతనే ఉన్నాడు. కానీ ఎవరితో మాట్లాడారు? చిన్నమ్మతో పెద్దమ్మతో మాట్లాడాడు. ఇట్లా మొబైల్ చూసుకుంటానే ఉంటాడు. అక్కడ గొడుగులు అయితే ఇక్కడ గాడి తీసుకొని దెంక వచ్చినాడు పిల్లగాడు. దానికి పట్టుకోపోయి దాని అమ్మకు ఇట్లా చేస్తే ఈ పోలీసే మీకు జాబ్ ఉంది అని ఇట్లా చేస్తారు. మీరు చూసిరా వాళ్ళు చేసింది? మేము చూసినాం. అమ్మ కూడా చూస్తే ఇట్లా వాసిపోయింది. ఒక్కసారి వాసిపోతే ఎంత మాకు బాధ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో వస్తారని మేము ఒక కాయ తీసుకొని ఇప్పుడు ఈ పిల్ల ఓసి పిల్ల ఉంది, ఈ అమ్మకు ఇంటికాడ పెట్టిపోతాం. వస్తారు పోలీస్, రామ ఈ పొట్టు చూపెట్టు అంటే ఇపోతుంది. ఇప్పుడు ఏమన్నా బలాత్కారం చేస్తే ఎవరు చూస్తారు? ఇంట్లో వచ్చి ఈడ చూస్తారా? నువ్వు చూడడం, నేను చూడాను. ఇప్పుడు ఆపోదు అమ్మ చచ్చిపోతుండే. మరి ఏం చేద్దాం అనుకుంటారు మీరు? ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు పట్టుకపోనికి వచ్చేస్తే ఈ టైంకి రావాలి. 1 వరకు వాళ్ళకు డ్యూటీ ఎవరు ఇచ్చినారు? వచ్చి ఆడోళ్ళకు కోపరాలో తీసుకుపోయి ఇట్లా దొబ్బాలి. ఈ డ్యూటీ ఎవరు ఇచ్చినారు? ఎమ్మెల్యే ఇచ్చినారా? ఎమ్మెల్యేకు దాని సాటికే మేము గెలిపించినామా ఓటేసి? తప్పు, 100% తప్పు అట్లా చేయడం. అయితే దాని మీద మనం మాట్లాడచ్చు. అయితే మరి మీ భూములు గుంజుకుంటామంటారా? ఏమంటారు? భూమి మేము పానం ఇస్తాం కానీ భూమి ఇయ్యాం. పానం పోతే కూడా పర్వాలేదు, మేము అందరం చచ్చిపోతాం ఆడిని, కానీ భూమి ఇయ్యాం. అంటే పైసలు ఏమని ఇస్తామంటారా భూమికి? ఎట్లా అంటారు? ఏం చెప్పలేరు, మాకు ఏం చెప్పలేరు. లోపల ఇస్తుంటాం. మాకు 10 కోట్లు ఇస్తారంటే ఇస్తుంటాం మేము, కానీ మాకు ఇంత చెప్పలేరు. వచ్చి మా పిల్లలకు కూడా మొన్న వచ్చి అంటే ఒక పోలీసు ఇదిరా అన్న, మా పిల్లకు తెలుగు చదివింది అంటే ఇదిరా ఎందుకు సార్ అన్నది అంట. తుమ్మి ఇదిరా అంట, ఎందుకు సార్ అన్నది అంట. ఈ పిల్ల దెంకొని నా దగ్గర వచ్చింది. ఎందుకు? ఈ కాయ ఆమె మేము బతుకుతున్నాం. రైతు భూమి బంద్ చేసి అంటే ఇక్కడ మీ ఆడవాళ్ళకి రక్షణ లేదు.
లేదు ఉమ్, లేదు ఉమ్, నా మొగడు లేడు, ఉమ్, మా యారలకు మొగడు లేడు, ఉమ్, మా బావ ఉంది వాచ్మెన్ పని చేస్తాడు పట్నంలో. ఉమ్, ఆ? మా యారది మొగడేమో బొంబాయిలో కూలీ చేసుకొని బతుకుతున్నాడు. పిల్ల బాలెంత ఉంది, బాలెంత ఉంది అని బయటికి ఉండాలేనా, లోపల జోర్రి కొట్టడిలో జోర్రి బీరువా ఇది అది చూసుకున్నారు. ఒక టైంకు బంగారమే తీసుకోపోతారు. ఉమ్. బీరువాలు ఇట్లా చదివిరా? అంతా చదివినారు. బీరువాలు ఎట్లా ముడతారు? వాళ్ళు వచ్చింది మనుషుల కోసం వచ్చారు కదా. ఇట్లా వచ్చి అంట ఇట్లా బిర్ర కింద ఎంట ఇట్లా ఇట్లా తిరిగి అంతా సుట్ కేసు ముట్కేసు అంతా చూస్తున్నారంట. ఎందుకు సారు ఈ జాబ్ ఎవరు ఇచ్చినారు, మాకు కూడా ఏంటి, మేము కూడా ఇట్లా చేస్తాం, ఉమ్, మేము కూడా చేస్తాం కదా, మాకు మేము సర్దేలేము, మేము కూడా ఈ లేడీస్ పోలీస్ డ్రెస్ వేసుకొని మేము కూడా దండా తీసుకొని ఇట్లా చేస్తాం. మళ్ళా పోలీసుకు జాబ్ ఇచ్చేటోళ్ళు ఎవరు? రాత్రి 1 వరకు వచ్చి వాళ్ళ జాబ్ ఇచ్చినారు, ఎవరు ఎమ్మెల్యే సార్ ఇచ్చినారా? దాని కొరకే మేము ఎమ్మెల్యే సార్ ఈ సంవత్సరం గెలవాలి, ఈ సంవత్సరం గెలిస్తే అప్ప పేరు ఏంది నాకు రాదు కానీ రేవంత్ రెడ్డి సార్కు గెలిపి మాకు ఇట్లా వచ్చి నాకు బలత్కారం చేయాలి అని మేము ఓటు ఇచ్చినామా? ఎందుకు ఈ పోలీసు వాళ్ళకు ఎవరు చెప్పినారు ఇట్లా చేయని? ఉమ్, వాళ్ళ పేరు చెప్పుండి మాకు, తర్వాత మేము ఏం చేయాలి? ఓళ్ళ చచ్చిపోవాలి ఊర్లో, మేము నా చచ్చిపోతాం. సార్కు ఒక్కటే సార్కు ఈ సార్కు చెప్పుండి మీనికెళ్ళి బామేసి మాకు అందరికి చంపాను. మీకు జరిగింది అయితే అన్యాయం. ఆడవాళ్ళ మీద పోలీసులు చేసుకోవడం అన్యాయం. మీ భూముల గురించి ఉన్నా ఏదైనా ఉన్నా కానీ మాకు వచ్చి అడగాలి కదా, అడగాలి అంతేగాని ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినావు, నువ్వు వచ్చినావు కదా, ఇప్పుడు రావాలి, ఇప్పుడు అడగాలి. సరే, అట్లా చేయడం అయితే తప్పు. నెక్స్ట్ ఎవరైనా కలెక్టర్ కానీ ఇంకెవరైనా వచ్చినా కానీ మీరు వాళ్ళ మీదకి అరవడం కానీ కొట్టడం కానీ అలాంటివి కూడా మీరు చేయకుండా మీకు జరిగిన తప్పుకు మీ మీద కలెక్టర్కు మేము కొట్టలేము కానీ ఎంట ఉరికినాం. వద్దు 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 సాల్ ఎంతనే సాలని. సరే, ఇక ముందు నుంచి అయినా సరే వాళ్ళతో మాట్లాడండి. మీకు ఏమైనా తప్పు జరిగితే పోయి కంప్లైంట్ చేయండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, లేకపోతే మీ ఎమ్మెల్యేకు ఎంపీకి ఎవరికైనా కంప్లైంట్ చేయండి. కానీ అట్లా మాత్రం చేయకండి. నీ లెక్క మాకు ఒక కొడుకు ఉంటుండేనా, వీళ్ళకు బరాబర్ చూపెడుతుండే. ఏం చేయాలి అంటే ఇగో ఆ పొద్దు వచ్చి దర్వాజా పలా కొట్టినారు, ఆ బల్బ్ బంద్ చేసినారు, అంత కథ చేసినారు. ఏం చేయాలి? నేను తెంకపోతే పిల్ల చేతిలో పడుతుంది. సరే సరే అమ్మా.